సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ నిన్న కొటాక్ మహేంద్ర గ్రూప్ ఫౌండర్ ఉదయ్ కొటాక్ ఒక మాట చెప్పారు. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి భారతదేశానికి ఇంకా షాక్ తగలేదు, త్వరలో తీవ్రమైన షాక్ రాబోతుంది అని చెప్పి. అది నిజమని చెప్పాలి. యుద్ధం ఇలా కొనసాగితే మనం తీవ్రమైన షాక్ గురికాక తప్పదన్నమాట. మన విదేశీ మారక నిల్వలు విపరీతంగా పడిపోతున్నాయి. ఫిబ్రవరిలో $728 బిలియన్ ఉండేవి. ఈ రోజున అంటే మే 1వ తారీఖు వచ్చేసరికి $690 బిలియన్ పడిపోయాయన్నమాట. తంబు రూల్ ఏంటంటే అంటే కనీసంగా 6 నెలలకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉండాలి. ఈ పరిస్థితి, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇలానే పెరుగుతాయి, అదేవిధంగా మన గోల్డ్ ఇంపోర్ట్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి, ఇండియాకి భారీగా బర్డన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది భారీగా ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ $84.5 బిలియన్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది వచ్చేస్తుంది. అంతేకాదు ప్రధానమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్తున్నారు. మనం చూస్తే కనుక ఇప్పుడు ఒక బ్యారెల్ పెట్రోల్, ఈ ఏదైతే గ్యాస్ ఉందో, పెట్రోల్ ఉందో, వీటికి సంబంధించి చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా పెట్రోల్ ధర ఒక బ్యారెల్ చూస్తే $60-70 ఉండేది, ఇప్పుడు మోర్ దెన్ $100 వెళ్ళిపోయిందనమాట. దాంతోపాటు మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. దాదాపు $134 బిలియన్ వర్త్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ పరిస్థితిలో మనం బంగారం కొనటం ఆపమని కూడా ప్రధానమంత్రి గారు హితవు పలికారు. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా వరకు కార్ పూలింగ్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అంటే మనం ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కార్ పూలింగ్, లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో అందరు కలిసి వెళ్ళటము, మెట్రోస్ కావచ్చు. అంతేకాదు ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గవర్నమెంట్ బస్సెస్ పెట్టేశారనమాట. ఇలా చాలా చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి తన సొంత కాన్వాయ్ని కూడా తగ్గించేసుకున్నారు. ప్రపంచంలో మనం చూస్తే కనుక చాలా దేశాలు ఇన్ఫ్లేషన్తో బాధపడుతున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల భారతదేశంలో త్వరలో ఈ షాక్ రాబోతుంది, ముఖ్యంగా వంట నూనెలు ఇవన్నీ కూడా. దీనిలో మన పౌర సమాజం కూడా ప్రధానమంత్రి చెప్పిన హితవులు వినాలి. ముఖ్యంగా మనం కార్ పూలింగ్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం కావచ్చు, దాంతోపాటు మనం ప్రత్యేకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చెప్పారో ఒక్కసారి ఆలోచించాలి. దాంతోపాటు బంగారం కొనొద్దని చెప్పింది చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. భారతదేశంలో బంగారం కొనొద్దని చెప్పడానికి కారణం ఏంటంటే మనం పెళ్ళిళ్ళైనా సరే, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద పండుగలైనా ముందు బంగారం మీద పడతాం అనమాట. ఇప్పుడు బంగారం ఎక్కువ కొంటే మన ఫారెక్స్ బిల్లు మనం చూస్తే 90% బంగారమే మన ఫారెక్స్, అంటే మనం కొనే బంగారంలో 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దానివల్ల దాదాపు $70 బిలియన్ to $80 బిలియన్ మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఒత్తిడి పెరుగుద్ది అనమాట. దానివల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగే అవకాశం ఉంది. దాన్ని బట్టి మన పౌర సమాజం ప్రధానమంత్రి ఏమేం చెప్పారు, ఎందుకు చెప్పారు అని అర్థం చేసుకోవాలి. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.